నమస్కారం కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కద్రిలో మెప్మా సంఘాలకు జీరో వడ్డీ పథకం కింద 1,53,00,000 విడుదల. శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ప్రకటన. సీఎం సహాయ నిధికి చెక్కును అందించిన మెప్మా సంఘాలు. ప్రజలను నిర్లక్ష్యం చేస్తే చంద్రబాబుకు పట్టిన గతే జగన్ కు తప్పదు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి. ఇళ్ల వద్దే రంజాన్ ప్రార్థనలు చేసుకోండి, అది దివ్య ఖురాన్ సమ్మతమేనన్న ముస్లిం మత పెద్దలు. ప్రభుత్వ సూచనలు పాటించడం మన ధర్మమన్న పెద్దలు. కరోనాపై పోరాటానికి ప్రజలు సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు పలువురు స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇస్తున్నారని, కదిరిలో కూడా మహిళా సంఘాలు మెప్మా ఆధ్వర్యంలో 1,25,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించడం హర్షణీయమని శాసనసభ్యుడు సిద్ధారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు జీరో వడ్డీ పథకం కింద 1,100 కోట్లను కేటాయించిందని, అందులో కదిరిలోని మెప్మా గ్రూపుల్లో గల 815 మహిళా సంఘాలకు జీరో వడ్డీకి పథకం కింద 1,53,00,000 రూపాయలు నిధులు మహిళా సంఘాల అకౌంట్లలో ఈ నెల 24వ తేదీన జమ కానున్నాయని సిద్ధారెడ్డి తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మహిళా సంఘాలకు తీరని ద్రోహం తలపెట్టిందని, కానీ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మహిళా సంఘాలకు నిధులు కేటాయించారని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు సమకూర్చిన మెప్మా సభ్యులకు ఆయన ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు. కరోనాపై పోరాటానికి ప్రజలు సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు పలువురు స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇస్తున్నారని, కదిరిలో కూడా మహిళా సంఘాలు మెప్మా ఆధ్వర్యంలో 1,25,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించడం హర్షణీయమని శాసనసభ్యుడు సిద్ధారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు జీరో వడ్డీ పథకం కింద 1,100 కోట్లను కేటాయించిందని, అందులో కదిరిలోని మెప్మా గ్రూపుల్లో గల 815 మహిళా సంఘాలకు జీరో వడ్డీకి పథకం కింద 1,53,00,000 రూపాయలు నిధులు మహిళా సంఘాల అకౌంట్లలో ఈ నెల 24వ తేదీన జమ కానున్నాయని సిద్ధారెడ్డి తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మహిళా సంఘాలకు తీరని ద్రోహం తలపెట్టిందని, కానీ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మహిళా సంఘాలకు నిధులు కేటాయించారని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు సమకూర్చిన మెప్మా సభ్యులకు ఆయన ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు కదిరి మున్సిపాలిటీకి సంబంధించి మెప్మా టీఎల్ఎఫ్ వారు 1,25,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి గాను ఈరోజు చెక్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ కోవిడ్-19 సంక్షోభానికి మద్దతుగా వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు 1,25,000 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్కు డొనేట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు దాదాపుగా 1,100 కోట్ల రూపాయలు డ్వాక్రా వాళ్ళకైతేనేమి మెప్మా వాళ్ళకైతేనేమి సున్నా వడ్డీ కింద ఈ ప్రభుత్వం 24వ తారీఖున 1,100 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో జమ చేయబోతూ ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పూర్తిగా రుణమాఫీ డ్వాక్రా మహిళలకు చేస్తానని చెప్పి మోసం చేసి కనీసం వాళ్ళకి ఎప్పట్లా వస్తున్నటువంటి సున్నా వడ్డీ కూడా ఇవ్వకుండా ఏ గ్రేడ్లో ఉన్నటువంటి అనేకమైన సంఘాలు డిఫాల్టర్లుగా మారిపోయి ఈరోజు సి గ్రేడ్లకి మారిపోయిన పరిస్థితి చూసినాం మనం. మరి ఇవన్నీ కూడా పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మేరకు సున్నా వడ్డీ ఇంత సంక్షోభంలో కూడా ఈరోజు కోవిడ్ సంక్షోభం ఆర్థిక పరిస్థితిని ఈరోజు ఎంతగా అతలాకుతలం చేస్తుందో ప్రపంచమంతా కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఇచ్చిన మాట మేరకు ఈరోజు మహిళలకి 1,100 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద ఇస్తున్నందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము. అదేవిధంగా కదిరి మెప్మా వారికి దాదాపుగా 815 సంఘాలకి 1,53,00,000 రూపాయలు వీళ్ళు లబ్ధి పొందబోతూ ఉన్నారు 24వ తారీఖున. మరి
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా కోవిడ్-19 సంబంధించి లాక్డౌన్ను కదిరి ప్రజలందరికీ కూడా పాటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కదిరి పట్టణం దాదాపుగా నెల రోజుల నుంచి ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాం. నెల రోజుల్లో కూడా ఎక్కడ ఒక పాజిటివ్ కేసు కూడా రాకపోవడం నిజంగానే అధికారులందరి యొక్క కృషి ఉంది దీని వెనుక. మరి ఇదే విధంగా గడిచిన 2-3 రోజులుగా కొంతమంది రెడ్ జోన్స్ నుంచి ముఖ్యంగా హిందూపూరు, అనంతపురం, పులివెందుల ప్రాంతాల నుంచి కదిరికి వచ్చినట్లుగా సమాచారం ఉంది. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈరోజు దాదాపుగా ఐడెంటిఫై చేసి 100 మందిని ఈరోజు క్వారంటైన్కి తరలించడం జరిగింది. సో ఇదే విధంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు కూడా రెడ్ జోన్ నుంచి నియోజకవర్గంలోకి ఎవరు కూడా రాకూడదు. వచ్చిన వెంటనే ఖచ్చితంగా వాళ్ళని క్వారంటైన్కి తరలించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎక్కడ ఎవరు ఊర్లోకి బయట వాళ్ళు వస్తే వెంటనే సంబంధిత అధికారులకి లేదా వాలంటీర్లకి ఇన్ఫామ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా క్వారంటైన్కి తరలించడం జరుగుతుందని చెప్పి దయచేసి ఎవరు కూడా బయట ప్రాంతాల వాళ్ళని ఎవరిని కూడా రానియద్దండి. అదేవిధంగా కదిరి నుంచి కూడా ఈ బయట ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ రావడం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే సమస్య లేదు. ఆ విధంగా చేసినా కూడా వాళ్ళని కూడా క్వారంటైన్కి పంపడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి 3వ తారీఖు వరకు ఖచ్చితంగా ఈ నిబంధనలు అన్నీ కూడా పాటించాలని చెప్పి మరీ విజ్ఞప్తి చేస్తాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుకు 20 కోట్లకు అమ్ముడుపోయాడని ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యను బీజేపీ హిందూపురం జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ధర్మవరంలో ఆయన నిన్నటి రోజు పర్యటించి ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. అంతేకాక అమ్మడ బీజేపీ నాయకుడు ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ పై పోరాటంలో ప్రధాని సూచనల మేరకు బీజేపీ కార్యకర్తలు అందిస్తున్న సేవలను ఆయన వివరిస్తూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనాను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సైతం రాజకీయ లబ్ధికే వైసీపీ ప్రాకలాడుతుందని అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దురదృష్టకరమని, చంద్రబాబును భూస్థాపితం చేసింది బీజేపీనని, ప్రజల పట్ల వైసీపీ వైఖరి మారకుంటే జనగామ చంద్రబాబు గతే తప్పదని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుకు 20 కోట్లకు అమ్ముడుపోయాడని ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యను బీజేపీ హిందూపురం జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ధర్మవరంలో ఆయన నిన్నటి రోజు పర్యటించి ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. అంతేకాక అమ్మడ బీజేపీ నాయకుడు ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ పై పోరాటంలో ప్రధాని సూచనల మేరకు బీజేపీ కార్యకర్తలు అందిస్తున్న సేవలను ఆయన వివరిస్తూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనాను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సైతం రాజకీయ లబ్ధికే వైసీపీ ప్రాకలాడుతుందని అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దురదృష్టకరమని, చంద్రబాబును భూస్థాపితం చేసింది బీజేపీనని, ప్రజల పట్ల వైసీపీ వైఖరి మారకుంటే జనగామ చంద్రబాబు గతే తప్పదని హెచ్చరించారు. ధర్మవరం పట్టణంలో పట్టణ అధ్యక్షుడు డిష్ నాగరాజు గారు పట్టణాధ్యక్షుడు రాజు గారు దాదాపు 3 ట్యాంకర్లు మే 3 వరకు కూడా, అంటే ఇంతకుముందు కూడా ఇచ్చేవాడు, ఇంకా విస్తృత స్థాయిలో 3 ట్యాంకర్లు పూర్తిగా ధర్మవరం పట్టణంలో ఎవరైనా వాటర్ పట్టుకోవచ్చు, వాళ్ళందరూ కూడా మినరల్ వాటర్ ఫ్రీగా ఇవ్వాలని ఒక సంకల్పం చేసినాడు. ఆ సంకల్పం భాగంగా కంటిన్యూ అవుతూ ఉంది. అదేవిధంగా దాదాపు ఒక 6,000 మాస్కులు దాదాపు ఒక 4,000 కుటుంబాలకు, ఒక కుటుంబానికి 2 లేదా 3 చొప్పున ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. విశ్వస్థాయి కార్యక్రమాల్లో భాగంగా ధర్మవరం పట్టణంలో ఇంతకుముందు ఉడుగు నాగరాజు కావచ్చు, లేదంటే డిష్ రాజు కావచ్చు, అసలు కూరగాయల విషయంలో అయితే చాలా మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటా ముందరకు పోతా ఉన్నారు. అట్లా మొత్తం ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి వివిధ సేవా కార్యక్రమాలు కూడా ఈ రోజు వరకు ముందరకు తీసుకొని పోవడం జరిగింది. అదేవిధంగా హిందూపూర్ పార్లమెంటుకు సంబంధించిన దాదాపు ఒక 40,000 మందికి
మోడీ గారి పిలుపు మేరకు ప్రతి కార్యకర్త పస్తుండైనా మనం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఏదైతే పిలిపించాడో ఆ పిలుపు మేరకు దాదాపు ఒక 40,000 మందికి మోడీ కిట్ల రూపంలో ఈరోజు హిందూపూర్ జిల్లాలో మొత్తం అన్ని నియోజకవర్గాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 150,000 మందికి భోజనాల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ రోజు వరకు మొత్తం దేశమంతా 5 కోట్ల మందికి భోజనాలు పెట్టాలని నరేంద్ర మోడీ గారు సంకల్పించిన తర్వాత దాదాపు ప్రతిరోజు 5 కోట్ల మందికి భోజనాలు జరుగుతూ ఉన్నాయి. లాక్డౌన్ నుంచి స్టార్ట్ అయిన నుంచి ఈ రోజు వరకు కూడా జరగబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు పూర్తిగా ముందరకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సేవా కార్యక్రమాలు కంటిన్యూ అవుతూ ఈ కోవిడ్-19కి సంబంధించి సోషల్ డిస్టెన్స్ పాటించాలి. నరేంద్ర మోడీ గారి యొక్క నిర్ణయాలతో దాదాపు 1,70,00,000 కోట్లు, దాదాపు 1,70,000 కోట్లు దాదాపు ఈరోజు వివిధ రూపాయలలో అన్ని రాష్ట్రాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులకు సంబంధించిందంతా కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా 2,350 కోట్లు ఆంధ్రప్రదేశ్కు అంటే 14th ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, కోవిడ్కు సంబంధించిన ఫండ్ కావచ్చు, లేదంటే బడ్జెట్ లోటు కావచ్చు, 2,350 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా 850 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం అంతా ఎట్లుందంటే ఈ కరోనా సమస్యలో కూడా ఈరోజు టెస్టింగ్ కిట్లు ఏమైతే ఉన్నాయో వాటిలో కూడా ఈరోజు స్కామ్ చేయడానికి ఆలోచన చేసి 320 రూపాయలు ఉన్న దాన్ని 700 రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది. మా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రశ్నిస్తే ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారి మీద విజయసాయిరెడ్డి గారు మాట్లాడతారు 20 కోట్లకు అమ్మడిపోయినాడు చంద్రబాబు నాయుడు కానీ. మేము ఒకటే చెబుతున్నాం, చంద్రబాబు నాయుడును భూస్థాపితం చేసింది బీజేపీ పార్టీనే. విజయసాయిరెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీ నోరు ఇదాన్ని ముందర తీసుకొని పోతే ఖచ్చితంగా మీ పార్టీని కూడా లోకల్ పార్టీ ఎలక్షన్లోనే ఖచ్చితంగా భూస్థాపితం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా అధ్యక్షుడు నిక్కచ్చైన వ్యక్తి, ఎటువంటి మచ్చలేని వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ గారంటే దాదాపు 46 సంవత్సరాల రాజకీయ జీవితం గడిపిన వ్యక్తి మీద నిరవరపణ లేని విధంగా 20 కోట్లు మీరు చంద్రబాబు నాయుడు తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్నాడు. ఎంత దారుణమైన హేమమైన చర్యని మేము ఖండిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ ప్రభుత్వం వచ్చిన నాలుగు నుంచి రంగులకు 1,200 కోట్లు, హైకోర్టు మొట్టికాయలేసిన తర్వాత రంగులన్నీ తీర్చడానికి మళ్ళీ 1,200 కోట్లు, 2,400 కోట్లు, దానిలో మీకు మిగిలిన కమిషన్ 1,200 కోట్లు దాదాపు మాకు తెలిసిన సమాచారం. అదేవిధంగా ఈరోజు మీరు ప్రతిదీ కూడా సచివాలయాలకు సంబంధించినంత ఎన్నో స్కాములు జరుగుతున్నాయి. ఈ రోజు వరకు మీరు బ్యాగులకు సంబంధించి ఎవరు బ్యాగులు అడిగినారు మిమ్మల్ని 750 కోట్లు రైస్ ప్యాకెట్లకు సంబంధించిన బ్యాగులు మీరు స్కామ్ చేయాలని చూస్తున్నారు. దాదాపు ఈరోజు 32 రూపాయలు దాదాపు రైస్కు సంబంధించిండేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 2 రూపాయలు మీరు పెట్టుకొని ఆ 2 రూపాయలతో మేమే ఇస్తున్నాం బియ్యము, మేమే ఇస్తున్నాం దాల్ అని చెబుతారు. ఈరోజు 1000 రూపాయలకు సంబంధించి 500 రూపాయలు జన్ధన్ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది ప్రతి అకౌంట్కు కూడా. అదేవిధంగా దాదాపు 5 కేజీలు బియ్యము బ్యాన్లు ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అదేవిధంగా ఈ రోజు చేస్తున్నటువంటి మొత్తం కరోనాకు సంబంధించిన వలస కార్మికులకు కానీ, క్వారంటైన్ సెంటర్లకు కానీ, లేదంటే ఈరోజు వచ్చే కిట్లకు కానీ మొత్తం అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇవన్నీ చేస్తానో కూడా మీరు సంబంధించిన డాక్టర్లు అయితే ఈరోజు అనంతపురంకు సంబంధించిన డాక్టర్కి ఈరోజు కరోనా వస్తే ఆయనకు సంబంధించిన 2-3 రోజులు ఇలవించినా కూడా ఆయన క్వారంటైన్లోకి ఐసీయూలోకి తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే డాక్టర్లకి మీకు రక్షణ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ శాఖకు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ శాఖకు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీ శాఖకు కానీ మీరు ఎట్టి బస్సులో ప్రథమ ప్రికాషన్స్ కూడా ఇవ్వట్లా. వాళ్ళు ఇంటి దగ్గర పోవాలంటే భయపడుతున్నారు. ఈ రాజకీయ నాయకులు నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఇక ఎమ్మెల్యేలు కానీ, లేదా ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, ఈ రోజు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ కానీ, వైద్య శాఖ కానీ, వీళ్ళల్లో ఒక్కరు పని చేసిన విధంగా ఒక్కరోజు మీరు పని చేయండి. ఎందుకంటే ఈ రోజు ప్రికాషన్స్ లేకుండా పూర్తిగా గవర్నమెంట్ రక్షణ లేకుండా వీళ్ళందరినీ ఇది చేస్తుంది. 18 గంటలు పనిచేస్తున్నారు. మీరు ఖచ్చితంగా అందరినీ ఆదుకోవాలి. క్వారంటైన్కి సంబంధించిన విషయంలో మీరు ఈ జోన్లన్నీ పక్కన పెట్టి అందరినీ కాపాడాలి. ముందు బతికి ఉంటే మనం రాజకీయాలు చేసుకోవచ్చు. ముందు బతికుంటే ఒక పూట అన్నం లేకుండా మనం ముందర పోవచ్చు. కానీ ఈ కరోనాతో అందరినీ మొత్తం భూస్థాపితం చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన కానీ, లేదా ముఖ్యమంత్రి ఆలోచన ఉంది. ఇది విరమించుకొని 3వ తేదీ వరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఖచ్చితంగా కరోనాను తరిమి కొట్టేదానికి బీజేపీ పార్టీ ఖచ్చితంగా ముందర ఉంటుంది. ఖచ్చితంగా బీజేపీ పార్టీకి సంబంధించిన హిందూపూర్ జిల్లాలో, హిందూపూర్ పార్లమెంటులో దాదాపు 10,000 మంది యువకులు 25 సంవత్సరాల లోపల వాలంటీర్గా పనిచేస్తున్నారు. ఎటువంటి సమస్య వచ్చినా కూడా మేము ఖచ్చితంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని హిందూపూర్ పార్లమెంటు జిల్లా అధ్యక్షునిగా నేను తెలియజేస్తున్నాను.
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం సూచించే మార్గదర్శకాలను అందరూ తప్పక పాటించాలని ముస్లిం మత పెద్ద తలుపుల షహామీరియా దర్గా పీఠాధిపతి లానా షహామీరి విజ్ఞప్తి చేశారు. కదిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివిధ మసీదుల మత వల్లీలు మౌలానా షమీబుల్లా తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అంటువ్యాధి సోకడానికి తమ తేడాలు ఉండవని, కనుక ప్రతి ఒక్కరూ ప్రభుత్వాలు సూచించే మార్గదర్శకాలను పాటించాలని అన్నారు. త్వరలో ప్రారంభం కానున్న రంజాన్ మాసపు ప్రార్థనను ఇళ్ల వద్దనే జరుపుకోవాలని, ఎవరు కూడా మసీదుల వైపు రావద్దని హెచ్చరించారు. అంతేకాక ఇళ్లలో కూడా చుట్టుపక్కల వారిని పిలిచి సామూహిక ప్రార్థనలు జరపవద్దని, అది కూడా నిషిద్ధమని ఆయన వివరించారు. ఇళ్ల వద్దనే ప్రార్థనలు జరుపుకోవడానికి పవిత్ర ఖురాన్లో ప్రవక్త మహమ్మద్ సూచించిన పలు ఉదాహరణలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. करोना जो मर्ज है, करोना जो बीमारी है, ये एक ऐसी बीमारी है जो पूरी दुनिया को अपनी लपेट में लिए हुए है। पूरी दुनिया में 1,60,000 लोगों से ज़्यादा अब तक इंतकाल कर चुके हैं। और ख़ुद हमारे आंध्र प्रदेश की बात ले लीजिए, कल सुबह 11 बजे तक की ऑफिशियल रिपोर्ट के मुताबिक 640 पर 7 लोगों को आंध्र प्रदेश में कोरोना का मर्ज पाया गया है। अल्हम्दुलिल्लाह, हम जितना भी शुक्र अदा करें कम है कि हमारा कदरी का इलाका अनंतपुर डिस्ट्रिक्ट में ग्रीन जोन ही बना हुआ है और इस पूरे ताल्लुक़े में कोई एक भी मरीज अल्लाह के फजल से मौजूद नहीं है। लेकिन इसका मतलब ये नहीं है कि यहाँ बीमारी नहीं आ सकती या यहां कहीं से बीमारी लग नहीं सकती, ऐसा मत सोचें। सबसे पहले यह बात याद रखिएगा, यह सिर्फ डॉक्टरों का बताया हुआ कानून ही नहीं, बल्कि हमारा डिजास्टर मैनेजमेंट एक्ट भी यही कहता है हम लोगों को कि हिंदुस्तान के कानून के मुताबिक और डिजास्टर मैनेजमेंट एक्ट के मुताबिक हम लोग अपनी पाबंदियों का ख्याल रखें। और यह भी याद रखिएगा, ये सिर्फ दुनिया का कानून ही नहीं, बल्कि अल्लाह के रसूल सरकार दो आलम नबी अकरम मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने भी साफ लफ्ज़ों में ये बात फरमाई है। बुखारी और मुस्लिम की मुत्तफ़क़ अलैह हदीस है कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि अगर कहीं लगने वाली बीमारी, वबाई अमराज फैलते हैं तो हुजूर ने फरमाया कि जिस आदमी को बीमारी है वो अपने मकान तक ही रहे, मकान से बाहर न जाए। और अगर किसी को बीमारी नहीं है लेकिन वो बीमारी वाले इलाके में है तो उस इलाके को छोड़कर दूसरे इलाके में न जाए, क्योंकि वहां जाने से यह खतरा होता है कि वहां के लोगों को भी यह बीमारी लग सकती है। लिहाजा अल्लाह के रसूल अलैहिस्सलाम ने भी इस बात से मना किया है। और कुरान मजीद में भी अल्लाह पाक ने साफ लफ्जों में सूरह निसा में यह बात फरमाई है, वला तख्तुलू अनफुसकुम, और अपनी जान को हलाकत में मत डालो और अपने आप को मौत की तरफ न ले जाओ। और इसी तरह रसूल अल्लाह ताला ने कुरान मजीद में एक और जगह भी फरमाया है, और अपने आप को हलाकत में न डालो। लिहाजा एक मुसलमान होने के नाते, एक हिंदुस्तानी होने के नाते हम लोगों की जिम्मेदारी है कि हम अपने आप को हलाकत में न डालें, हम अपने आप को बीमारी का लुख्मा बनने न दें। एक बात मैं आज आप लोगों को क्लियर तौर पर बता देना चाहता हूं कि बहुत से लोगों में यह गलत फहमी पाई जाती है कि हम बहुत ज़्यादा नमाजी हैं, नेक हैं, अच्छे हैं, हमने बुरा काम नहीं किया है, हम गुनाहगार नहीं हैं, तो लिहाजा कोरोना बीमारी हमें नहीं हो सकती। ये गलत फहमी जहनों से निकाल दें। मैं आप लोगों को इस्लाम की तारीख के बारे में बताना चाहूँगा कि हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के सहाबा में हज़रत उबैदा इब्न जर्राह जैसे जलीलुल क़द्र सहाबी जो बहुत अजीमुश्शान सहाबा में से हैं, हज़रत माज़ बिन जबल हैं, उनका पूरा ख़ानदान उस ज़माने की लगने वाली वबाई बीमारी से इंतकाल कर गए। और एक तारीख़ की किताब के मुताबिक 25,000 सहाबा और ताबईन का इंतकाल हुआ। तो सवाल यह है कि सहाबा किराम दर्जे में बड़े हैं कि आज के हम लोग दर्जे में बड़े हैं? सहाबा किराम बहुत ही ज़्यादा बड़ा दर्जा रखते हैं। सहाबा किराम का बहुत ही बड़ा दर्जा है। जब उनको बीमारी लग सकती है और उनमें से 25,000 लोग मर सकते हैं, तो क्या हम लोगों को आज के ज़माने में बीमारी लग नहीं सकती?
और क्या हम लोग मौत हमें नहीं आ सकती? लिहाजा एक मुसलमान की जिम्मेदारी यह है और एक हिंदुस्तानी होने के नाते भी हमारी जिम्मेदारी ये बनती है कि हम अपने कानून का ख्याल रखें, डिजास्टर मैनेजमेंट एक्ट का ख्याल रखें, सेक्शन 144 का ख्याल रखें और डॉक्टरों की जो उसूल हैं उनकी पाबंदी करें, अपने मुंह पर मास्क पहने, बाहर न जाएं, घरों में ही नमाज पढ़ें। बहुत से लोग ये गलत बात फैला रहे हैं कि मस्जिद में नमाज नहीं पढ़ने से हमको सवाब कम मिलेगा, मस्जिद में जमात की नमाज अगर छोड़ देंगे तो गुनाह होगा। उलमाए किराम ने फतवा दिया है किसी मजबूरी की बुनियाद पर, किसी उज़र की बुनियाद पर अगर लोग मस्जिद नहीं जा सकते तो घर के अंदर नमाज पढ़ने पर उनको जमात का ही अजर मिलता है। मैं दोबारा अपने जुमलों को दोहराता हूं, मस्जिद में जाकर जमात से पढ़ने पर जितना सवाब हमें मिलता है, मजबूरी की हालत में उससे कहीं ज्यादा सवाब अपने घरों में रहकर पढ़ने पर मिलता है। लिहाजा मस्जिदों की तरफ न जाएं, अपने घरों में ही नमाज पढ़ें। एक बड़ी गलत बात फैलाई जा रही थी कि अजान 25-30 दिन से बंद कर दी गई। मैं आप लोगों को वाज़ेह कर दूं, खुले तौर पर कह दूं, किसी भी मस्जिद में किसी भी नमाज के टाइम पर अजान बंद नहीं हुई थी, सिर्फ बगैर माइक के मस्जिद के अंदर अजान दी जा रही थी और इसलिए ताकि लोग वहां जमा ना हो सके, कानून के मुताबिक 3 या 4 लोगों से ज्यादा वहां ना जमा रहें, इस मकसद के तहत। इसका मतलब यह ना बनाए कि सारी मस्जिदों में अजान बंद कर दी गई थी और बाद में अजान शुरू करिए, यह बात बिल्कुल गलत है। अजान सब जगह हो रही थी, सिर्फ माइक इस्तेमाल नहीं किया जा रहा था। और आप लोगों को एक बात बड़े खुले तौर से कह दूंगा, 1400 साल तक अजान माइक पर नहीं होती थी, बल्कि बगैर माइक के ही होती थी। तो क्या उस जमाने में अजान नहीं हुई? 30-40 साल से हम लोग माइक पे अजान दे रहे हैं और लोग अजान माइक पर सुनकर इकट्ठा हो रहे हैं। तो हम इस चीज से बचाने के लिए अगर मस्जिदों में बगैर माइक के अजान दे ले तो कौन सी गलती है? और एक बात ये याद रखें, इसी के साथ साथ नौजवान हजरात से खास तौर पर हमारी अपील है कि घरों से बाहर न तशरीफ ले जाएं और ये ना सोचें कि हम जवान हैं तो हमें बीमारी नहीं लगेगी, बूढ़ों को लगेगी। हम लोगों ने अखबारात में देखा है, बाकायदा हुकूमत के आंकड़ों में देखा है हमने कि 6 महीने के बच्चे को भी बीमारी लगी है, 20-25 साल के नौजवान को भी बीमारी लगी है, 60-70 साल के बूढ़े को भी लगी है। और आप लोगों को मैं बताऊं, अमेरिका जैसा तरक्की याफ्ता मुल्क में अब तक तकरीबन 25,000 से ज्यादा लोग मारे जा चुके हैं। ये उस अमेरिका की बात है जिसे पूरी दुनिया सुपर पावर के नाम से जानती है। जब वहां 25,000 लोग मर सकते हैं और हमारे हिंदुस्तान में अभी तक का आंकड़ा 13 से 14,000 लोग हिंदुस्तान में बीमार हैं और उनमें से तकरीबन 1.5 से 2,000 लोग अच्छे होकर गए हैं, अल्लाह का करम है। लेकिन 500 तकरीबन 250-300 से ज्यादा लोग हिंदुस्तान में भी मारे जा चुके हैं। ये कभी भी ना सोचें कि दूसरे पड़ोस में हो रहा है तो हमको क्या प्रॉब्लम है। याद रखिएगा, आज उनके घर हुआ है, कल हमारे घर होगा। लिहाजा इस बात से एहतियात करने की बहुत ज्यादा जरूरत है। और इसी के साथ साथ एक बहुत बड़ी अहम बात मैं आपसे समझाना चाहूंगा। रमजानुल मुबारक का मुक़द्दस महीना है। रमजान में हम बाकायदा बहुत ज्यादा इबादत की कसरत करते हैं, कुरान पढ़ते हैं, तिलावत करते हैं, अच्छी बात है, लेकिन अपने घरों पर रहकर पढ़ें। नमाज भी घर पर पढ़ें, तरावी भी घर पर पढ़ें, जुमा भी घर पर पढ़ें और हर किस्म की इबादत घर में करें, मस्जिद में नहीं। इस बात का खास तौर से ख्याल रखें। और इसी के साथ साथ एक और बड़ी अहम बात कहना चाहूंगा, अक्सर रोजे की हालत में लोग अपने मुंह में जमा हुए थूक को जमीन पर थूक देते हैं। अक्सर ये रमजान में हमें देखने को मिलता है। एक बात याद रखिएगा, रोजे की हालत में जो मुंह में थोड़ा बहुत थूक आ जाता है उसको निगलना हराम नहीं है, निगला जा सकता है। लेकिन हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम ने, उलमा फुक़हा ने यह बताया है कि थूक को बड़ी मिक़दार में जमा करके, ज्यादा क्वांटिटी में जमा करके निगलना मना है। लिहाजा थोड़ा सा थूक जो मुंह में भीगापन महसूस होता है उसको निगल जाना रोजे को तोड़ता नहीं है, हराम भी नहीं है। लिहाजा रोजे की हालत में चूंकि वबा का मर्ज फैल रहा है तो अक्सर हम नौजवानों को देखते हैं कि गलियों पे थूक देते हैं, नालों पे थूक देते हैं, मस्जिद के बाहर थूक देते हैं। तो थूकने से अपने आप को बचाएं। और अगर कोई थूकना ही चाहता है तो टिश्यू ले ले, उसमें थूक दे और पोंछ कर फेंक दे, बाजू डस्टबिन में डाल दे।
हम जब स्वच्छ भारत की बात करते हैं और पूरे हिंदुस्तान को बचाने की बात करते हैं, अल्लाह के रसूल मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया है कि पाकी और सफाई तुम्हारे ईमान का आधा हिस्सा है, 50% ऑफ ईमान। जब हुजूर ने यह बात फरमाई है कि पाकी और सफाई, नीटनेस और क्लीननेस इस्लाम का सबसे बेसिक रूल है, तो हम मुसलमान होकर कैसा हमारी गलियों को गंदा कर सकते हैं, कैसा उसे नापाक बना सकते हैं, कैसा थूक सकते हैं। और इसी के साथ साथ एक बड़ी अहम बात मैं आपको यह भी बताना चाहूंगा कि सहरी और इफ्तारी के वक्त पर भी पार्टियां न रखें और लोगों को सहरी और इफ्तारी का मजमूई इंतजाम न करें। और इसी के साथ साथ ये भी आप लोगों को बताना चाहूंगा कि रमजानुल मुबारक के मौके पर खास तौर से खरीद और फरोख्त के लिए जो गवर्नमेंट ने जो गाइडलाइंस दी हैं आप लोगों को, जिस तरीके से आपको हुक्म दिया गया है, उसी टाइम की पाबंदी करते हुए अपनी शॉपिंग और परचेजिंग करें। कि बहुत से लोग रमजानुल मुबारक की वजह से तरावीह की नमाज अपने घरों पर मोहल्ले के लोगों को जोड़कर या दोस्तों को जोड़कर बड़े मकान में या बड़े हॉल में या अपने घर की छत पर पढ़ने का इरादा रखते हैं। ऐसा मत कीजिएगा। आप अपने घर की जितनी फैमिली आपकी है, 4, 5, 8, 10 लोग जितने हैं, वो सब एक जगह जमा होकर अपने घर पर नमाज पढ़ लें, लेकिन पड़ोस के लोगों को, रिश्तेदारों को, आसपास के दोस्तों को घर के ऊपर हो या घर के अंदर हो जमा करना गलत है। जमा करना कानून के खिलाफ है, अल्लाह रसूल के भी हुक्म के खिलाफ है। लिहाजा इसका भी ख्याल रखें। నియోజకవర్గంలో అన్ని మండలాల్లోని గ్రామాలలో అంటూ వ్యాధులు సోకకుండా సోడియం హైపోక్లోరైడ్ ద్రావకాన్ని పిచికారీ చేసినట్లు అధికార ఆదినారాయణ తెలిపారు. కొన్ని మండలాల్లో 3 సమార్లు పిచికారీ పూర్తి అయిందని ఆయన వివరించారు. నంబుల పూలకుంట మండల కేంద్రంలో ఆయన పూర్తిగా నిలిచి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తుండగా ముందు జాగ్రత్త చర్యగా గ్రామాలలో వ్యాధి ప్రబలకుండా ఈ చర్యలకు ప్రభుత్వం ఆదేశించిందని ఆయన వివరించారు. ప్రజలు కూడా ఇళ్ల నుండి బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండి అధికారుల సూచనలు పాటిస్తూ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లోని గ్రామాలలో అంటూ వ్యాధులు సోకకుండా సోడియం హైపోక్లోరైడ్ ద్రావకాన్ని పిచికారీ చేసినట్లు అధికార ఆదినారాయణ తెలిపారు. కొన్ని మండలాల్లో 3 సమార్లు పిచికారీ పూర్తి అయిందని ఆయన వివరించారు. నంబుల పూలకుంట మండల కేంద్రంలో ఆయన పూర్తిగా నిలిచి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తుండగా ముందు జాగ్రత్త చర్యగా గ్రామాలలో వ్యాధి ప్రబలకుండా ఈ చర్యలకు ప్రభుత్వం ఆదేశించిందని ఆయన వివరించారు. ప్రజలు కూడా ఇళ్ల నుండి బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండి అధికారుల సూచనలు పాటిస్తూ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. మండలం సంబంధించి అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క సోడియం హైడ్రోక్లోరైడ్ యొక్క ద్రావణాన్ని అన్ని ఏరియాస్లో, ముఖ్యంగా ప్రధానంగా ఎక్కువ మంది బస్టాండ్లు కావచ్చు, లేదంటే హాస్టల్స్ కావచ్చు, ఎక్కడైతే జనాలు ఎక్కువ మంది తిరుగుతుంటారో ఆ ఏరియా అంతా కూడా మనం డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి, ఈ యొక్క జర్మును చంపడానికి ఈ యొక్క స్ప్రేయింగ్ అనేది కంటిన్యూగా చేస్తున్నాము. అన్ని గ్రామాల్లో కూడా ఇప్పటికే 2 రౌండ్లు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎన్పీ కోటలో తీసుకుంటే 3వ రౌండ్ కూడా చేస్తున్నాము. ఇది కంపల్సరీగా శానిటేషన్ అనేది, ఈ యొక్క పారిశుద్ధ్యం అనేది కంపల్సరీగా అన్ని గ్రామాలలో, అన్ని బజార్లలో అన్ని కూడా మన గ్రామ పంచాయతీలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల నుంచి మేము కోరేది ఏంటంటే, కంపల్సరీగా ఈ లాక్డౌన్ గౌరవిస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు ఇచ్చిందో వాటి యొక్క ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా మరి ఇళ్లలోనే ఉండి మన యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పేసి, ఎందుకంటే ఈ యొక్క మహమ్మారిని పూర్తి స్థాయిలో మనం నిర్మూలించాలంటే ప్రజల యొక్క సహకారము చాలా అవసరం ఉంది. ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఎప్పుడైతే మనం ఇళ్లలోనే ఉంటామో ఆటోమేటిక్గా ఈ యొక్క వైరస్ను మనం పూర్తి స్థాయిలో నిర్మూలించవచ్చు. అదేవిధంగా దీన్ని పారదోలడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి సందర్భంగా ప్రజలందరికీ కూడా మనం చేస్తున్నాం. కింద కొట్టు అట్లా ఫైర్ కాదు.
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్ లో తీవ్రంగా నష్టపోతున్న వారిని ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిఐటియు ఆరోపించింది. ఈ రోజు దేశవ్యాప్తంగా సిఐటియు నిరసన దినం పాటిస్తూ ప్రభుత్వానికి డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా కదిరిలో సిఐటియు నాయకులు కదిరి తహసీల్దార్ ను కలిసి ఒక వినతిపత్రం సమర్పించిన అనంతరం నాయకులు సుబ్బారెడ్డి, జిఎల్ నరసింహులు, హరినాథ్ రెడ్డి, జగన్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10 కేజీల బియ్యం, 1000 రూపాయల నగదు ఇచ్చి చేతులను దులుపుకున్నాయని విమర్శించారు. దేశంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వ తరహాలు సహాయం అందించి ఆదుకోవాలని, ప్రతి కుటుంబానికి కనీసం 10,000 ఆర్థిక సహాయం అందించి 50 కేజీల బియ్యం అందించాలని, చేతి వృత్తుల వారికి కనీసం 15,000 రూపాయల సహాయం అందించాలని, చిన్న చిన్న వ్యాపారులు బ్యాంకుల ద్వారా హామీలని రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్ లో తీవ్రంగా నష్టపోతున్న వారిని ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిఐటియు ఆరోపించింది. ఈ రోజు దేశవ్యాప్తంగా సిఐటియు నిరసన దినం పాటిస్తూ ప్రభుత్వానికి డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా కదిరిలో సిఐటియు నాయకులు కదిరి తహసీల్దార్ ను కలిసి ఒక వినతిపత్రం సమర్పించిన అనంతరం నాయకులు సుబ్బారెడ్డి, జిఎల్ నరసింహులు, హరినాథ్ రెడ్డి, జగన్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10 కేజీల బియ్యం, 1000 రూపాయల నగదు ఇచ్చి చేతులను దులుపుకున్నాయని విమర్శించారు. దేశంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వ తరహాలు సహాయం అందించి ఆదుకోవాలని, ప్రతి కుటుంబానికి కనీసం 10,000 ఆర్థిక సహాయం అందించి 50 కేజీల బియ్యం అందించాలని, చేతి వృత్తుల వారికి కనీసం 15,000 రూపాయల సహాయం అందించాలని, చిన్న చిన్న వ్యాపారులు బ్యాంకుల ద్వారా హామీలని రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. యాక్చువల్గా దాని వైరస్ లైఫ్ సైకిల్ 14 రోజులు, కొద్ది చోట్ల 21 రోజులు మ్యాక్సిమం. సో 21 రోజుల నుంచి 28 రోజులు అంటే చాలా దానికి మించి ఎక్కడ వైరస్ ఉండదు. సో ఈ రోజు వరకు మనకి ఎక్కడ వైరస్ సోకినట్లు కానీ లేదా వైరస్ లక్షణాలు కానీ అదిలో ఎక్కడ కానీ కనిపించలేదు. దేశవ్యాప్త నిరసనలో భాగంగా సిఐటి ఆధ్వర్యంలో ఏదైతే లాక్డౌన్ సందర్భంగా ఉద్యోగ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారో వాటికి సంబంధించి పలు డిమాండ్లతో తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే దాదాపు 4 రోజులు అయినప్పటికీ ఉద్యోగ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా అసంఘటిత కార్మికులు పని కోల్పోయి ఇళ్లలో జరిగేదే ఇబ్బంది అయింది. వారందరికీ ఏదైతే వారి సంక్షేమ బోర్డు ఉందో దాని నుంచి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని, అలాగే పేదలందరికీ నిత్యావసర సరుకులతో పాటు అన్ని రకాల ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ కరోనా లాక్డౌన్ సందర్భంగా ఆటో కార్మికులు కానీ అదేవిధంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్టు వీరందరూ పనులు కోల్పోయినారు. వీరందరికీ గుర్తించి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. దాంతోపాటు డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, అదేవిధంగా చిన్న చిన్న తరహా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి రుణాలు ఇచ్చి ఆదుకొని కరోనా బారి నుండి కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. కరోనా నివారణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్ని, కూలీల్ని, కార్మికుల్ని అందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి ఒక పక్క పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. కానీ నెలపాటైనా ఇప్పటికీ కేవలం 10 కేజీల బియ్యం, 1000 రూపాయలు లెక్కిచ్చి మరి కార్మికుల్ని కానీ రైతుల్ని కానీ ఆదుకోవడంలో పూర్తిగా వెనకబన్నారు. అందుకనే సిపిఎం పార్టీగా రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు అన్నీ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు కరోనా నివారణ కోసం ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తాం. అందులో భాగంగానే మేము కూడా ఇక్కడ ఎంఆర్ఓ గారికి నిరసన పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వాలు చెప్తున్నటువంటి లెక్కలు ఆచరణలో చూసినప్పుడు కేవలం కరోనా నివారణకు చేపట్టాల్సినటువంటి చర్యలు పూర్తిగా విఫలం చెందారు.
దానికి తోడు ఈరోజు రాష్ట్రంలో టీడీపీని వైసీపీని బీజేపీ ఇట్లా రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు తప్ప రాష్ట్రంలో కరోనాని సమూలంగా నిర్మూలన చేయడం కోసం అందరినీ కూడా కలుపుకొని ఐక్యంగా పనిచేస్తామనేటువంటి ఆలోచన ఈరోజు ప్రతిపక్షాలకు కానీ ఇతర రాజకీయాలకు లేదు. ఏమైనా ఉన్నాయంటే అది సిపిఎం పార్టీనే మొట్టమొదట అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఆ యొక్క కరోనాను నిర్మూలన కోసం ఐక్యంగా పనిచేద్దామని చెప్పి పిలిపించినారు. కానీ ఇతర పార్టీలు ఏవి కూడా అట్లాంటి పిలుపులే. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల పండించిన పంటలన్నీ కూడా మేము నష్టం లేకుండా కొనుగోలు చేస్తాం, కార్మికులను ఆదుకుంటామని చెప్పిన వాళ్ళు ఇప్పటికీ ఎక్కడే కానీ ఒక్క బస్తా చెనిక్కాయలు కానీ లేదా ఇతర మొక్కజొన్నలు కానీ ఏవి కూడా కొనలేదు. కాబట్టి తక్షణమే కరువు రైతుల్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరోనా సందర్భంగా పండించినటువంటి పంటలు ఏవైతే మామిడి, కలింగర, తర్వాత చీని ఇట్లాంటి పంటలన్నీ కూడా అనంతపురం జిల్లాలో 6 లక్షల ఎకరాలకు పైన సాగు చేసి మొత్తం ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. కరోనా వల్ల రవాణా లేక మొత్తం రైతులంతా పెద్ద ఎత్తున నష్టపోయి చీని ఇట్లాంటి పంటలన్నీ కూడా నేలల్లోనే వదిలేస్తారు. నిన్న చూసినప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత పులివెందల్లోనే ఒక రైతు 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చీని పండించి ఆ పంటను అమ్ముకోలేని స్థితిలో ఆ రైతు ఎట్లా అప్పులు తీర్చుకోవాలా బయటపడడానికి వీల్లేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న అనంతపురంలో భవన నిర్మాణ కార్మికుడు నెల రోజుల పాటు ప్రభుత్వాలు మాటలు చెప్పినా ఆదుకోలేదు, కాబట్టి తిండికి కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి నిన్న భవన నిర్మాణ కార్మికుడు మరి ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తం రైతు పెద్ద ఎత్తున ప్రజలు, రైతులు, కూలీలు అందరూ కూడా పొట్ట చేత పట్టుకొని అనేక ఇబ్బందులు పడతా అంటే ప్రభుత్వాలు ఏవి కూడా సాయం చేయలేదు. ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి మేమున్నాం, ప్రజల్ని కాపాడుకున్నామని చెప్పేసి ప్రజలే సాయం చేస్తున్నారు తప్ప కేవలం నామమాత్రం చర్యలు చేపట్టి ఆ ప్రజల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైనాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు కన్ను తెలిసి కేరళ తరహాలో 17 రకాల వస్తువులు లాక్డౌన్ సందర్భంగా బయటకు రాదని చెప్పి మీరు చెప్తున్నారు. ఆ సందర్భంలో ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ల ద్వారా నిత్యావసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో అసంఘటిత రంగ కార్మికులను మరి సంఘటిత కార్మికులను ఆదుకోవాలని నిరసన కార్యక్రమాలు చేయడాలని సిఐటి ఆధ్వర్యంలో చెప్పినారు. అందులో భాగంగానే కదిరి తహసీల్దార్ గారికి కూడా మేము వినతిపత్రం ఇచ్చినాం. ఈ సందర్భంగా కోవిడ్ విధుల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ్య సిబ్బంది, మరి వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, మరి అదేవిధంగా రెవెన్యూ, పోలీస్ సిబ్బందికి కూడా ప్రతి ఒక్కరికి కూడా రిస్క్ అలవెన్స్ ఒక నెల పాటు ఇవ్వాలని, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఏదైతే భవన నిర్మాణ కార్మికులు దాదాపు ఒక నెల రోజుల పాటు భవన నిర్మాణ కార్మికులు పనిలేక ఉంటున్నారు, వారికి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని, అదేవిధంగా చూసుకుంటే మన గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఉపాధి హామీ పని దినాలు 200 రోజులు పని కల్పించాలని, అదేవిధంగా ఏదైతే కోవిడ్ నివారణలో భాగంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలుపరచాలి. అదేవిధంగా ఉద్యోగ కార్మికులకు కూడా ప్రభుత్వం వారందరికీ కూడా పూర్తి జీతాలు చెల్లించాలి. ఇలాంటి డిమాండ్లతో సిఐటి ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇచ్చినాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం స్పందించి వీటిని పరిష్కరించాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ వ్యవసాయ రంగానికి కరోనా కర్ఫ్యూ నుండి మినహాయింపు ప్రకటించిందే గాని ఆది అన్ని రంగాలకు కాదని కదిరి తహసీల్దార్ మారుతి వివరించారు. కేంద్ర ప్రభుత్వం నెల 20వ తేదీ కొన్ని మినహాయింపులు ప్రకటించిందని వాదిస్తూ కొందరు విధుల్లోనికి వచ్చే యత్నం చేస్తున్నారని, ఇది సరికాదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మినహాయింపు కేవలం వ్యవసాయ సంబంధిత వృత్తులకేనని ఆయన వివరించారు. గ్రామాలలో వ్యవసాయ పనులు చేసుకోవడం, వ్యవసాయ పనిముట్లు తయారీ వంటి వాటికే పరిమితమని, ఈ మినహాయింపులకు కదిరి పట్టణానికి ఏమాత్రం వర్తించదని స్పష్టం చేశారు. కదిరి పట్టణంలో లాక్డౌన్ మే 3వ తేదీ వరకు కొనసాగుతుందని, దీనిలో ఎలాంటి మినహాయింపులకు అవకాశం లేదని, కనుక ప్రజలు దీనిని గమనించి అధికారులతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రోజులో కొద్ది చోట్ల 21 రోజులు మ్యాక్సిమం. సో 21 రోజుల నుంచి 28 రోజులు అంటే చాలా మ్యాక్సిమం. దానికి మించి ఎక్కడ వైరస్ ఉండదు. సో ఈ రోజు వరకు మనకి ఎక్కడ వైరస్ సోకినట్లు. అందరికీ నమస్కారం. గౌరవ
ప్రధాని గారు ఈరోజు నుంచి వ్యవసాయ రంగానికి, సూక్ష్మ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమలకి, చిన్నపాటి షాపులకి, వీటన్నిటికీ కూడా లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చినారు. అదేవిధంగా ఈ లాక్డౌన్ మినహాయింపులన్నీ కూడా కదిరి పట్టణ ప్రజలు అనేటివి వాళ్ళందరికీ కూడా ఏమీ వర్తించవు. దయచేసి అందరూ గమనించాలా. వ్యవసాయం అనేది పూర్తిగా గ్రామాల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి గ్రామాల్లోనే ఈ వ్యవసాయ కార్యక్రమాలు ఏవైనా ఉన్నా వాళ్ళ కార్యకలాపాలు కానీ, ఏది పంటను శుద్ధి చేసుకోవడం కానీ, లేదా నేలను దున్నుకోవడం కానీ, వ్యవసాయ పనిముట్ల కొనుగోలు కానీ, వ్యవసాయ పనిముట్ల తయారు చేసుకోవడం కానీ వంటి కార్యకలాపాలన్నీ కూడా ఖరీఫ్ సీజన్కి ముందు ఊపందుకునే సమయం కాబట్టి ఈ నేపథ్యంలో గౌరవ ప్రధాని గారు వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉన్నందున ఆయా ప్రాంతాలకు మినహాయింపులు ఇచ్చినారు. దయచేసి కదిరి పట్టణ ప్రజలకు ఈ విషయంలో ఎటువంటి మినహాయింపులు లేవు. దీన్ని లాక్డౌన్ ఎత్తేసినారు, లేదంటే 20 నుంచి మినహాయింపులు ఉన్నాయని పదే రోడ్ల మీదకి వచ్చి లేదా ఈ సామాజిక దూరాన్ని పాటించుకోకుండా ఉల్లంఘించే వారి మీద అదేవిధంగా 188 సెక్షన్ సిఆర్పిసి మేరకు ఖచ్చితంగా వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా మేము ఇప్పటికే పత్రికాముఖంగా లోకల్ కేబుల్ టీవీ ఆధారంగా మీకు అందరికీ కూడా చాలాసార్లు మేము అధికార యంత్రాంగం అందరి నుంచి, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ అందరి వైపు నుంచి కూడా మేమందరూ చాలాసార్లు మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసినాము. దయచేసి మీరందరూ కూడా సామాజిక దూరం పాటించండి. ఈ లాక్డౌన్ అనేది 3వ తారీఖు వరకు గౌరవ ప్రధాని గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు లాక్డౌన్కి 3వ తారీఖు వరకు పొడిగించినారు. కాబట్టి ఈ నేపథ్యంలో 20వ తేదీ నుంచి మినహాయింపులు అనేవి పట్టణ ప్రజలకు వర్తించవు. మీరు దయచేసి ఇంట్లోనే ఉండండి. ఇళ్లలో ఉండి ఈ 3వ తారీఖు వరకు లాక్డౌన్ విజయవంతం చేయండి. మీకేవో కావాల్సిన కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వాటన్నింటినీ తీసుకునేదానికి మేమందరం కూడా పొద్దున్నే 9 వరకు మిమ్మల్ని అందరినీ కూడా అలో చేస్తున్నాము. దయచేసి ఒక ఇంటి నుంచి ఒకరే రండి. ఒక ఇంటి నుంచి ఒకరు కాకుండా ఇల్లు మొత్తం బయటకు వచ్చేస్తున్నారు. ఇది మంచిది కాదు. దయచేసి మా అందరి నుంచి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. కదిరి పట్టణ ప్రజలందరికీ కూడా ఎవరే కానీ ఈ లాక్డౌన్ను ఉల్లంఘించొద్దు. మీరందరూ కూడా ఇంట్లోనే ఉండి ఈ 3వ తారీఖు వరకు లాక్డౌన్ నిబంధనలు అందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాను. జై. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు తమ దీర్ఘకాలిక రోగాలకు మందులు పొందడానికి కరోనా కర్ఫ్యూ అడ్డంకిగా మారింది. పైగా ఉద్యోగులకు ప్రభుత్వం సగం జీతమే చెల్లిస్తున్న కారణంగా ఒక పూట మందులు కొనలేని దుస్థితి ఏర్పడింది. కాగా దీనికి పరిష్కారంగా కొందరు ఉద్యోగులు ఆర్ఎం అనుమతితో హిందూపురం ఆర్టీసీ మెడికల్ డిస్పెన్సరీ నుండి మందులు తెప్పించి కార్మికులకు ఇవ్వడం ద్వారా వారి కథలలో ఆనందం కనిపిస్తుంది. కాగా దీనికి పరిష్కారంగా కొందరు ఉద్యోగులు ఆర్ఎం అనుమతితో హిందూపురం ఆర్టీసీ మెడికల్ డిస్పెన్సరీ నుండి మందులు తెప్పించి కార్మికులకు ఇవ్వడం ద్వారా వారి కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని కదిరి ఎస్ఎంయు నాయకుడు హరిమోహన్ అన్నారు. ఈ రోజు ఆర్టీసీ బస్టాండ్లో ఉద్యోగులకు అవసరమైన మందులను హిందూపురం మెడికల్ డిస్పెన్సరీ నుండి తెప్పించి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఉద్యోగులు మందులకు దూరం కాకుండా ఈ తరహా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ ఏర్పాటుకు సహకరించిన ఆర్ఎం మరియు మెడికల్ ఆఫీసర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు తమ దీర్ఘకాలిక రోగాలకు మందులు పొందడానికి కరోనా కర్ఫ్యూ అడ్డంకిగా మారింది. పైగా ఉద్యోగులకు ప్రభుత్వం సగం జీతమే చెల్లిస్తున్న కారణంగా ఒక పూట మందులు కొనలేని దుస్థితి ఏర్పడింది. కాగా దీనికి పరిష్కారంగా కొందరు ఉద్యోగులు ఆర్ఎం అనుమతితో హిందూపురం ఆర్టీసీ మెడికల్ డిస్పెన్సరీ నుండి మందులు తెప్పించి కార్మికులకు ఇవ్వడం ద్వారా వారి కథలలో ఆనందం కనిపిస్తుంది. కాగా దీనికి పరిష్కారంగా కొందరు ఉద్యోగులు ఆర్ఎం అనుమతితో హిందూపురం ఆర్టీసీ మెడికల్ డిస్పెన్సరీ నుండి మందులు తెప్పించి కార్మికులకు ఇవ్వడం ద్వారా వారి కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని కదిరి ఎస్ఎంయు నాయకుడు హరిమోహన్ అన్నారు. ఈ రోజు ఆర్టీసీ బస్టాండ్లో ఉద్యోగులకు అవసరమైన మందులను హిందూపురం మెడికల్ డిస్పెన్సరీ నుండి తెప్పించి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఉద్యోగులు మందులకు దూరం కాకుండా ఈ తరహా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ ఏర్పాటుకు సహకరించిన ఆర్ఎం మరియు మెడికల్ ఆఫీసర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 22 నుంచి ఇప్పటి వరకు కూడా మరి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నటువంటి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వారందరికీ మందులు దొరకని పరిస్థితి. ఈరోజు మేమంతా ఆర్టీసీ డిస్పెన్సరీ హిందూపూర్ నుంచి ప్రతి నెల మా కోట దీర్ఘకాలిక జబ్బులైనటువంటి గుండె జబ్బులు కానీ, బీపీ, షుగరు, మళ్ళీ తదితర సమస్యలతో బాధపడుతున్న మేము ప్రతి నెల తెచ్చుకునేవారము. కానీ ఈరోజు బస్సు సౌకర్యం లేని దానివల్ల మేము తెచ్చుకోలేని పరిస్థితి. ఈరోజు మరి ఈ లాక్డౌన్ పీరియడ్లో మరి ఆర్థికంగా కూడా మాకు సగం జీతాలే రావడం వల్ల
మరి మందులు కొనుక్కొని కొంతమంది ఉద్యోగుల నుంచి వచ్చినటువంటి అభ్యర్థన మేరకు మరి మేము ఒక టీమ్గా ఏర్పడి మా డిపో సెక్రటరీలు బైర్శెట్టి మరి శంకర గారితో ఆధ్వర్యంలో మరి మేము ఎవరికైతే మందులు కావాలనో ఆ లిస్ట్ అంతా వాట్సాప్ గ్రూపుల ద్వారా సేకరించిన తర్వాత దాదాపు 70 మంది ఈరోజు రావడం జరిగింది. ఆ 70 మందికి మేము ఈరోజు హిందూపూర్ నుంచి మా రీజనల్ మేనేజర్ గారు సుమంత్ ఆదోని మరియు మన మేడం మెడికల్ ఆఫీసర్ భావనారెడ్డి గారి యొక్క సహకారంతో వాళ్ళ అంగీకారంతో ఈరోజు మేము మందులు మొబైల్ టీం ద్వారా మన హిందూపూర్ నుంచి ఇక్కడ తెప్పించుకోవడం జరిగింది. తెప్పించుకొని ఈరోజు అందరికీ సంతకాలు పెట్టుకొని వాళ్ళందరికీ ఇస్తా అంటే వాళ్ళ కళలో ఆనందం చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో మందులు వాళ్ళ డోర్ వద్దకే వచ్చి ఇస్తున్నామంటే చాలామంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 100 కిలోమీటర్లు హిందూపూర్లో ఉంది. మరి అంత దూరం పోవాలంటే ఇబ్బంది కాబట్టి మరి ఈ యొక్క సౌకర్యము మేము ఈ కదిరి డిపోలో ప్రప్రథమంగా చేయడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి మా ఆర్టీసీ అధికారులైనటువంటి ఆ రీజనల్ మేనేజర్ గారికి, డిప్యూటీ సిటిఎం గారికి, పీఓ గారికి, మరి ప్రత్యేకంగా మెడికల్ ఆఫీసర్ భావనారెడ్డి గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి నాయకుడు మన రాష్ట్రానికి లభించడం మనం చేసుకున్న అదృష్టమని తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు మనోహర నాయుడు అన్నారు. చంద్రబాబు 70వ జన్మదిన వేడుకలను ఆయన తన గృహంలో నిర్వహించి చిన్నపిల్లల చేత కేక్ కటింగ్ చేయించి వారికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని వివరించారు. మన రాష్ట్రం అభివృద్ధి కావడానికి చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు హ్యాపీ బర్త్డే టు యూ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కాబట్టి ఇంట్లోనే స్వయంగా కేక్ కట్ చేసి ఆ కేక్ని చిన్నపిల్లలకి కట్ చేయించి తినిపిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఈరోజు మా వీధిలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువుల్ని అందించడమైంది. ఈ లాక్డౌన్ యొక్క సందర్భంగా వారిని మేము గౌరవిస్తూ ఈ పారిశుద్ధ్య పనులు కరోనా మహమ్మారి వెంటాడుతున్నా సరే వాళ్ళు నిత్యం ఇక్కడ శుభ్రంగా పెట్టి మమ్మల్ని అందరినీ ఇంట్లో పెట్టి వాళ్ళు బయట పనిచేస్తున్నందుకు వాళ్ళ కృతజ్ఞత తెలుపుకుంటూ వాళ్ళకి నిత్యావసర వస్తువుల్ని అందించడం జరిగింది. జన్మదినం జరుపుకుంటున్నటువంటి మా ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారంటే ఒక బ్రాండ్. ఆయన ఈ తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి. 25 సంవత్సరాల యువకుడు 70 సంవత్సరాల క్రితం సైకిల్ ఎక్కి నారావారిపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పల్లెల్లోకి వెళ్ళి సేవ చేసిన వ్యక్తి 25 సంవత్సరాల్లోనే చిన్న వయసులో శాసనసభ్యునిగా ఆయన శాసనసభకు పోవడం, 28 సంవత్సరాల వయసులోనే మంత్రి అవ్వడం, తర్వాత సుమారు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రతో 14 సంవత్సరముల ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఈ యొక్క రాష్ట్ర ఘనకీర్తిని ప్రపంచపు అంచుల వరకు తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రపంచంలో కూడా ఒక బిల్ గేట్స్, ఒక బిల్ క్లింటన్, ఒక జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షులు సైతం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ఘనత. చంద్రబాబు అంటే ఒక విజన్, చంద్రబాబు అంటే ఒక మేధావి, చంద్రబాబు అంటే ఒక డిసిప్లైన్ అనేటువంటి ఘనకీర్తితో చంద్రబాబు నాయుడు పోగినటువంటి మహానుభావులు ఉన్నారు. ఒక గొప్ప రాజకీయ నాయకుడిని మన రాష్ట్రం తన ఒడిలో ఉంచుకునింది అని అంటే ఇది నిజంగా ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం అని చెప్తున్నాం.
చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యదక్షత, ఆయన పాలన గతంలోనే చూశాం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాదును ఆయన తీర్చిదిద్దినటువంటి తీరు చూస్తే ఆ హైదరాబాద్ ఈరోజు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకునేటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రం, మన రాష్ట్రం విడిపోయిన తర్వాత అదే స్థాయిలో అమరావతి అనే రాజధానిని కూడా ఆయన ప్రపంచం చెప్పుకునే విధంగా తయారు చేసేటువంటి క్రమంలో ఆయన ఎన్నికల్లో ఓడిపోవడం చాలా బాధాకర విషయం. ఆయన లేని లోటు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తున్నారు. అయితే ఈ రాష్ట్ర ప్రజల తరపున, అందరి తరపున కూడా మేము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమై మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారంటి మహోన్నత వ్యక్తి ఈ రాష్ట్రానికి ఒక దశ నిర్దేశం చూపించే వ్యక్తిగా ఉండడం నిజంగా తెలుగు ప్రజలకు గర్వకారణం. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అలాంటి గొప్ప వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు గారినే మళ్ళీ కూడా ముఖ్యమంత్రిగా చూడాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈరోజు ఈ రాష్ట్రం యొక్క ఆర్థికాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేటువంటి ఘనత, శక్తి, సామర్థ్యాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరొక్కసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, ఆయన 70 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలైనా ఈ తెలుగు ప్రజలకి సేవలు చేస్తూనే ఉండాలని మరీ కోరుకుంటున్నాం. సమగవంతంగా కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు గజగజలాడుతుండగా మన దేశంలో వైరస్ కట్టడి సమర్థవంతంగా కొనసాగుతుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఒకరికొకరు తోడై సహాయ సహకారాలు అందించుకుంటూ ఒకరికొకరు తోడుగా ప్రభుత్వాలకు అండగా నిలిచారు. దీర్ఘకాలిక నియంత్రణ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి పార్టీలతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు పేదలకు అన్నదానాలు, నిత్యావసర సరుకులు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కొందరు పేదలకు తమ స్తోమతను బట్టి మాస్కులు, అన్నదాన కార్యక్రమాలకు విరాళాలు, కూరగాయలు, పండ్లు, వస్త్రదానాలు వంటివి చేస్తూ అండదండలు అందిస్తున్నారు. అందులో భాగంగా తలుపులలో బీజేపీ మండల నాయకుడు ఆదినారాయణ ఆధ్వర్యంలో పేదలకు బియ్యం, కూరగాయలు తదితరాలను పంపిణీ చేశారు. సమగవంతంగా కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు గజగజలాడుతుండగా మన దేశంలో వైరస్ కట్టడి సమర్థవంతంగా కొనసాగుతుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఒకరికొకరు తోడై సహాయ సహకారాలు అందించుకుంటూ ఒకరికొకరు తోడుగా ప్రభుత్వాలకు అండగా నిలిచారు. దీర్ఘకాలిక నియంత్రణ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి పార్టీలతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు పేదలకు అన్నదానాలు, నిత్యావసర సరుకులు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కొందరు పేదలకు తమ స్తోమతను బట్టి మాస్కులు, అన్నదాన కార్యక్రమాలకు విరాళాలు, కూరగాయలు, పండ్లు, వస్త్రదానాలు వంటివి చేస్తూ అండదండలు అందిస్తున్నారు. అందులో భాగంగా తలుపులలో బీజేపీ మండల నాయకుడు ఆదినారాయణ ఆధ్వర్యంలో పేదలకు బియ్యం, కూరగాయలు తదితరాలను పంపిణీ చేశారు. పేదవానికి ఒక సహాయ నిధులు చేసినారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తలుపుల మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కార్పెంటర్లకు బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు సరఫరా చేయడం జరిగింది. ఈరోజు మన ప్రియతమ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరోనా సందర్భంగా లాక్డౌన్ విధించిన కారణంగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఒక సైనికులాగా పనిచేస్తూ ఒక పేద కుటుంబాలలో ప్రతి ఒక్కరూ 5 కుటుంబాలను ఆదుకునే విధంగా వాళ్ళకు తిండిని, ఆహారాన్ని అందించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త, బీజేపీ కార్యకర్త సైనికులుగా పనిచేయాలని పిలుపుచ్చారు. ఆ పిలుపు సందర్భంగా ఈరోజు తలుపుల మండలంలో అన్ని పంచాయతీలలో దాదాపు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో 3000 కుటుంబాలకు ఈరోజు నిత్యావసర సరుకులు అయితేనే కొంతమంది పేదలకు గుర్తించి బియ్యం ప్రతి ఒక్కటి సరఫరా చేయండి. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ ఇస్తున్నటువంటి వృద్ధులకు 500 అయితేనే జన్ధన్ ఖాతాలలో 500 వేస్తేనేమి, అదేవిధంగా మహిళలకు 1500 రూపాయలు ఇస్తున్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్క రైతు కుటుంబానికి 2000 ఎన్ని రవాణా ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ. కానీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ 1000 రూపాయలు నరేంద్ర మోడీ ఎస్టీ ఫండ్ కింద ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులు ఇస్తే బీజేపీ పార్టీ వాళ్ళు ఇస్తే కార్యకర్తలు ఎక్కడే కానీ మా నరేంద్ర మోడీ ఇచ్చినాడని చెప్పుకోవాలా. ఎందుకంటే ఇవ్వడం వేరు, చెప్పుకోవడం వేరు. కానీ వైఎస్ఆర్ పార్టీ ఈరోజు
బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 1000 రూపాయల డబ్బులను మా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని చెప్తున్నారు. అయ్యా మేము ఒకటి చెప్తున్నాం, ఈరోజు కేరళ అయితేనేమి, తమిళనాడు అయితేనేమి, తెలంగాణ అయితేనేమి నరేంద్ర మోడీ 1000 రూపాయలు డబ్బులు ఇస్తే అదనంగా 500 1000 రూపాయలు వేసి 2000 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ₹1 ఇచ్చిన పాపాన పోకుండా అదేవిధంగా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి డబ్బును కూడా మేము ఇస్తామని చెప్పుకోవడం చాలా సిగ్గుసేటుగా భావిస్తూ అదేవిధంగా ఈరోజు తలుపుల మండలంలో నిజంగా ఈరోజు వుడ్ పెయింటర్లకు ఎందుకు సహాయం చేయాల్సి వస్తుందంటే నిజంగా వాళ్ళు చేతి పని లేక రోడ్డు పైన పడిన వ్యక్తులు ఎవరంటే కార్పెంటర్లే. కాబట్టి అట్లాంటి వాళ్ళని గమనించి మండలంలో ఉన్నటువంటి కార్పెంటర్ కుటుంబాలందరికీ బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలన్నీ పంపిణీ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మండల అధ్యక్షుడు ఆదినారాయణ ఆధ్వర్యంలో ఈరోజు వుడ్ కార్పెంటర్లకు బియ్యము, కూరగాయలు, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. కార్పెంటర్లు చాలా ఈరోజు వాళ్ళ ఉద్యమంలో వాళ్ళ బలహీనంగా ఉన్నది. వాళ్ళని ఆర్థిక సాయం మేము అందించాలని మనకు శరత్ కుమార్ అనే బీజేపీ కార్యకర్త ఇవ్వడం జరిగింది. అలా బీజేపీ కార్యకర్త ఒక్కొక్కరు ముందుకు సాయం చేస్తూ వస్తే మన మండలం కాదు, తాలూకా కాదు, జిల్లా లెవెల్లో కూడా మనం ఆర్థిక సాయం అందించే లెవెల్లో స్థాయికి వెళుతాం. మన మోడీ గారు ఆదేశించిన మేరకు మనము బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మన పేద ప్రజలను ఎక్కడ ఉన్నారో గుర్తు చేసుకొని వాళ్ళకు అందించాలని కోరుచున్నాను. అదే కాకుండా మన ప్రధానమంత్రి గారు మహిళా గ్రూప్ సంఘాలకు కూడా డబ్బులు వేయాలని ఆయన ఉద్దేశించడం జరిగినది. ప్రతి కుటుంబానికి 2000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగినది. మన వైసీపీ కార్యకర్తలు దాన్ని ఉద్దేశించుకొని మన ప్రధానమంత్రి 1000 రూపాయలు ఇచ్చిన డబ్బులను ఈరోజు మేమే ఇచ్చామని చెప్పుకోవడం చాలా అహంకారంగా ఉన్నది. మన కరోనా బాధితులను ఆదుకోవాలంటే ప్రజలను మేలు చేయాలి. ఏం చేయాలి, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది గుర్తించాలి. ఒక్క వైసీపీ కార్యకర్తలు వాళ్ళ పదవుల కోసమే కానీ బీజేపీ కార్యకర్తలు వాళ్ళ పేద ప్రజలు ఎక్కడున్నారో గమనించి వాళ్ళకి ఇస్తున్నారు. కానీ అది వైసీపీ కార్యకర్తలు వాళ్ళు ఉపయోగించుకునేదేమి మేము 1000 రూపాయలు ఇచ్చాం అని కాలర్ ఎగరేసుకుంటూ పోతున్నారే కానీ ఎక్కడే కానీ వైసీపీ కార్యకర్తలు ఇవ్వడం జరగలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కదిరిలో మెప్మా సంఘాలకు 0 వడ్డీ పథకం కింద 1,53,00,000 విడుదల. శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ప్రకటన. సీఎం సహాయ నిధికి చెక్కును అందించిన మెప్మా సంఘాలు. ప్రజలను నిర్లక్ష్యం చేస్తే చంద్రబాబుకు పట్టిన గతే జగన్ కు తప్పదు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి. ఇళ్ల వద్దే రంజాన్ ప్రార్థనలు చేసుకోండి, అది దివ్య ఖురాన్ సమ్మతమేనన్న ముస్లిం మత పెద్దలు. ప్రభుత్వ సూచనలు పాటించడం మన ధర్మమన్న పెద్దలు. ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.